సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయసాయి రెడ్డి గారు సంచలన కామెంట్స్ అయితే చేశారు. కోటరి దాటొస్తేనే పార్టీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పారు. అండ్ తన పార్టీని ఎందుకు వీడానో కూడా చెప్పడం చూస్తున్నాం. సో ఏ విధంగా చూడొచ్చు విజయసాయి రెడ్డి గారి కామెంట్స్? ఈ కోటరి ఏంటి? మరి దాని గురించి ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఆయన కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక బాంబు పేల్చాడని చెప్పొచ్చు. వైసీపీకి సంబంధించి, జగన్‌కి సంబంధించి. ఇప్పటివరకు ఆయన బహిరంగంగా మీడియాతో జగన్‌కి యాంటీగా మాట్లాడలేదు. ఓన్లీ జగన్ ఒక మీటింగ్‌లో, ప్రెస్ మీట్‌లో అడిగినప్పుడు జగన్‌ని విలేకరులు అడిగినప్పుడు, విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడని అడిగినప్పుడు, మా వాళ్ళు ఇప్పుడు నలుగురు రాజీనామా చేశారు రాజ్యసభకు సంబంధించి. సో, కొంతమంది ప్రలోభాలకు గురైయుండొచ్చు. కొంతమంది భయపడి వెనక్కెళ్ళుండొచ్చు అని ఇండైరెక్ట్‌గా విజయసాయిరెడ్డి భయపడి వెళ్ళాడు అన్న అర్థంలో జగన్ మాట్లాడాడు. చాలా మంది కూడా విజయసాయిరెడ్డి మీద కేసులున్నాయి. యాక్చువల్‌గా ఆర్థిక నేరాలు ఆయన మీద ఉన్నాయి. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నాడు. ఆ కేసులో ఫస్టు జైలుకెళ్ళొచ్చింది గూడా విజయసాయిరెడ్డే. అలాగే విజయసాయిరెడ్డి మీద చంద్రబాబు ప్రభుత్వం గూడా అనేక కేసులు పెట్టింది. కొత్తగా కాకినాడ పోర్టు అండ్ కాకినాడ సెజ్ ఈ 2 విషయాల్లో కేవీ రావుని బెదిరించి ఆయన దగ్గరున్న వాటాల్ని అతి తక్కువ 3,600,00,00,000 విలువైన వాటాల్ని తక్కువకి తన అల్లుడు తమ్ముడైన శరత్ చంద్రారెడ్డి కంపెనీ అరవిందో రియాల్టీకి రాయించాడు. విక్రాంత్ రెడ్డిని ఉపయోగించారు అని కేసు పెట్టారు. ఆ కేసులో ఆల్రెడీ ఈడీ కూడా పీఎంఎల్ఏ చట్టం కింద విజయసాయిరెడ్డిని దాదాపు 25 ప్రశ్నలు ప్రశ్నించారు. సో, ఇప్పుడు ఈరోజు సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి సైలెంట్‌గా హాజరయ్యారు. మామూలుగా అయితే నన్ను వేధిస్తుంది ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడేవాడు. ఇవాళ సైలెంట్‌గా ఆయన హాజరయ్యాడు. హాజరై వచ్చిన తర్వాత ఆయన కేసుకు సంబంధించి కూడా మాట్లాడారు. ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కేవీ రావుని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చాను. ఒక పై అధికారి చెప్పడం వల్లనే నా పేరు యాడ్ చేసినట్టుగా చెప్పాడు. నేనెప్పుడు ఆయన్ని కలవలేదు కూడా. అట్లాగే విక్రాంత్ రెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే నాకు తెలుసు తప్ప నాకు అంతకంటే వేరే పరిచయం లేదని కూడా చెప్పాడు. ఇదంతా కూడా విక్రాంత్ రెడ్డి చేశాడు గానీ, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు. అంటే ఆ కేసులో కూడా కేవీ రావుని బెదిరించింది వాస్తవమే అన్నట్టుగా విజయసాయిరెడ్డి ఇండైరెక్ట్‌గా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక రెండో విషయం అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏందంటే జగన్‌కి మనసులో నాకు స్థానం పోయింది. నాకు ఒకప్పుడు జగన్ దేవుడు. ఇప్పుడు ఆయన స్థానంలో దేవుడొచ్చాడు. జగన్ మీద భక్తి ఉండేది నాకు. ఇప్పుడు ఆ భక్తి నేను దేవుడి వైపు మళ్లించాను. దీనికి ప్రధాన కారణం జగన్ చుట్టూ ఉండే ఒక కోటరీ. కొంతమంది అధినేతలు జగన్ చుట్టూ చేరి ఆయనకు లేనిపోని కల్లబుల్లి కబుర్లంతా చెప్తుంటారు. దాన్ని ఆయన విశ్వసిస్తాడు. అందువల్ల నేను దూరమయ్యాను. నాకు భయం లేదు. నేను అనేక అవమానాలు పడ్డాను వైసీపీలో. అనేక అవమానాలు భరిస్తూనే వైసీపీలో ఉన్నాను. దీనికంతటి కారణం జగన్ కోసమే ఉన్నాను. ఇప్పటికి కూడా నేను ఆయన మంచి కోరుకుంటున్నాను. జగన్‌కి ఎంతో భవిష్యత్తుంది. కాకపోతే ఆయన కోటరీని పక్కన పెడితే ఆయనకి భవిష్యత్తుంటది. కోటరీ గాని ఉంటే మాత్రం జగన్‌కి కష్టాలు తప్పవు. ఈ రాష్ట్రానికి, పార్టీకి, ప్రజలకు కూడా దానివల్ల ఇబ్బందులొస్తాయి. జగన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే కోటరీని పక్కన పెట్టాలి. ఇది విజయసాయిరెడ్డి మాట్లాడిన ఎసెన్స్. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం అవాస్తవం లేదు. ఆయన ఓపెన్‌గా చెప్పడం అనేది అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటినుంచో వైసీపీలో ఉన్నవాళ్ళే. మనకిప్పుడు గాదు ఎలక్షన్‌ల ముందే వైసీపీలో ఉన్నవాళ్ళే చాలామంది డైరెక్ట్‌గా మాట్లాడకపోవచ్చు మీడియాతో గానీ, మనలాంటి జర్నలిస్టులు కలిసినప్పుడు గానీ, లేతే వేరే రాజకీయ నాయకులు కలిసినప్పుడు గానీ, వాళ్ళెప్పటినుంచో చెప్తున్నదేందంటే, జగన్ చుట్టూ ఒక బలమైన కోటరీ ఉంది. ఆ కోటరీని దాటి జగన్ దగ్గరికి పోవడం కష్టమైపోతుంది. ఎమ్మెల్యేలని, ఎంపీలని జగన్ డైరెక్ట్‌గా కలవడం లేదు. వీళ్ళు చెప్పిన మాటలే వింటున్నాడు. దానికి తోడు ఐపాక్ టీము ఏదైతే చెప్తుందో ఎవరు గెలుస్తారని చెప్తే ఆ మాటలే నమ్ముతున్నాడు. అంతకుముందు నిరంతరం ప్రజల్లో ఉండే జగన్ ప్రజలకి దూరం అయిపోయాడు. ప్లస్ ప్రజలు పక్కన పెడితే కనీసం ప్రజా ప్రతినిధుల మాట వినడం మానేశాడు. ఆహ్, 2019 గెలుపనేది జగన్‌ని ఆహ్, ఒక ఆహ్, హ్మ్. ఒక మాయలోకి నెట్టేసింది. ఎందుకంటే 151 సీట్లు రావడం, అంత అమోఘమైన ఒక స్వీపింగ్ విక్టరీ రావడంతో జగన్ కళ్ళు నెత్తికెక్కిపోయినాయి.
ఇదంతా నా వల్లే జరిగింది అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయాడు. దీనివల్ల జగన్ వర్సెస్ జనం, నన్ను జనం గెలిపించారు కాబట్టి నేను జనానికి బటన్ నొక్కి డబ్బులిస్తే సరిపోతుంది, మళ్ళీ నన్ను గెలిపిస్తారు అనే ఒక మాయలోకి వెళ్ళిపోయి ఈ క్వార్టరీ మాటలే వినడం అనేది జరిగిందనేది ఎప్పటినుంచో ఉన్న విమర్శే. ఎందుకంటే ఎక్కువ సార్లు ఏమవుతుందంటే గెలుపు అనేది మనిషి విచక్షణని కోల్పోయేట్టుగా చేస్తుంది చాలా సార్లు. ముఖ్యంగా తన వల్లే అన్నీ జరిగిందనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇంక నేను ఎవడి మాట వినాల్సిన అవసరం లేదు. ఎవరు నాకు అవసరం లేదు. ఇది నా గెలుపు. నేను కారణం దీనికి అనేది జగన్ నమ్మాడు. ఏ ప్రాంతీయ పార్టీలైనా నాయకులు అనేది ప్రధానం. ఖచ్చితంగా నాయకులే గెలుపుకైనా, ఓటమికైనా ప్రధాన బాధ్యత అయితే వహిస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కేవలం నాయకులే అనుకోవడం రాంగు. పార్టీ నిర్మాణం ఇంపార్టెంటు. పార్టీలో వివిధ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు ఇంపార్టెంటు. ఈ విషయాల్ని జగన్ మర్చిపోయాడు. ఆయన ఇంతకుముందు ఎప్పుడు గూడా అడ్మినిస్ట్రేషన్‌లో లేకపోవడం, ఆహ్, ఓన్లీ పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉండి, ప్రజల్లో ఉండి ఆహ్, నడపడం వేరు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నడపడం వేరు. ఆ విషయాన్ని జగన్ కంప్లీట్‌గా విస్మరించాడు. కోటరీని నమ్ముకున్నాడు. ఇది నిజానికి చంద్రబాబు మీద కూడా ఈ ఆరోపణ గతంలో ఉండేది. కోటరీ ఉంది చంద్రబాబుకి. చంద్రబాబు ఆ కోటరీని దాటి రాడని. కానీ చంద్రబాబు ఏందంటే కొంత భిన్నమైన నాయకుడు. ఆయన ప్రజల నుంచి వచ్చాడు. పార్టీ నిర్మాణం అంటే చంద్రబాబుకి చాలా గురుంటది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా పార్టీని నిర్మించి నడిపింది చంద్రబాబు. అందుకని పార్టీ ఇంపార్టెన్స్ చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు ఖచ్చితంగా. అట్లాగే వైఎస్ఆర్‌తో కంపేర్ చేస్తే కూడా వైఎస్ఆర్‌కి కనీసం ప్రతి ఏరియాలో ఒక నాయకుడు వైఎస్ఆర్ అంటే ప్రాణాలు ఇచ్చేదానికి రెడీగా ఉండేవాళ్ళు. అంత నమ్మకంగా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కూడా వాళ్ళ బాగోగులు చూసుకునేవాడు. జగన్ విషయానికొచ్చేసరికి జగన్ తన చుట్టూ పరదాలు కట్టుకున్నాడు. అది ఫిజికల్‌గా పరదాలు కట్టుకోవడమే కాదు, ఈవెన్ మానసికంగా పరదాలు కట్టుకొని ఒక దీంట్లో దాన్నేమంటారు, ఒకప్పుడు ఒంటి స్తంభం మేడ అనేవాళ్ళు. అట్లాంటి ఒక ఒంటి స్తంభం మేడలో ఉండిపోయాడు జగన్. దీనివల్ల పార్టీలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది మర్చిపోయాడు. ఎప్పుడైనా అధినాయకత్వానికి ప్రజలకు మధ్య ఒక బలమైన పార్టీ వ్యవస్థ నిర్మాణం ఉండాలి. వివిధ అంచెల నాయకత్వం ఉండాలి. అది జగన్ మర్చిపోయాడు. అప్పట్లో చంద్రబాబు హామీలు నెరవేర్చలేకపోవడం, చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీచడం, జగన్ నిరంతరం జనంలో ఉండడం, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది స్ట్రాంగ్‌గా లేకపోవడం, ఇవన్నీ కారణాలుగా జగన్ గెలిచాడు తప్ప ఆయన ఒక్కడిని చూసి ప్రజలందరూ వేసేయలేదు. ఆ తర్వాత ఆయన కంపల్సరీగా ఆయనేందంటే సపోర్ట్ సిస్టమ్స్‌ని నిర్మించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. తన కులం వాళ్ళని కంప్లీట్‌గా పక్కన పెట్టేశాడు. వాళ్ళకి చాలామంది రెడ్‌లకు సంబంధించిన కాంట్రాక్ట్‌లు వాళ్ళందరికి బిల్లులు ఇవ్వకపోవడం, ఇవ్వలేకపోయినప్పుడన్నా కనీసం వాళ్ళతో మాట్లాడి ఆల్టర్‌నేటివ్‌గా వాళ్ళకి ఏం చేయొచ్చు అనేది చెప్పలేకపోవడం, ఇవన్నీ కులాన్ని దూరం చేసింది. కులం అనే సపోర్ట్ సిస్టమ్ అతనికి లేదు. పార్టీ అనే సపోర్ట్ సిస్టమ్ లేదు. కార్యకర్తలు అనే సపోర్ట్ సిస్టమ్ లేదు. వ్యవస్థల్లో తన మనుషులు లేరు. న్యాయ వ్యవస్థ మీద తనకు పట్టు లేదు. ఇవన్నీ ఇవాళ అతనికి నెగెటివ్‌గా మారిపోయినాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బాగా చూసుకుంటుంటే, అధికారం లేనప్పుడు పార్టీ తనను చూసుకుంటుంది. సో, ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ చరిత్ర చూస్తే విజయసాయిరెడ్డి వైఎస్ ఆహ్, రాజారెడ్డి కాలం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి ఆయన నమ్మకమైన ఆడిటర్ గాను, ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను, అట్లాగే ఆ ఫ్యామిలీల కంపెనీలకు సంబంధించి కూడా ఆయన ఎకనామిక్ వ్యవహారాల్లో అడ్వైజర్‌గా ఉంటున్నాడు. ఒక చదువుకున్న వ్యక్తి. అప్పటికే ఆయన జగన్‌తో చేరకముందే ఆయనకి చెన్నైలో, బెంగుళూరులో, హైదరాబాద్‌లో తన చార్టర్డ్ అకౌంటెన్సీ కంపెనీస్ ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలిగిన వ్యక్తి. బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేశాడు. ఆ తర్వాత కూడా విధేయంగా ఉంటూ ముఖ్యంగా కేంద్రంలో జగన్ తరపున ఆయన అనేక విషయాల్ని చక్కబెట్టేవాడు. తెర వెనుక వ్యూహాల్ని రచించడంలో నిపుణుడు. అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం ఖచ్చితంగా జగన్ ఆహ్, ఆహ్, ఒక కోటరీ ప్రభావం అని చెప్పొచ్చు. అంటే మనకి ఎప్పుడైనా కూడా చుట్టూ పొగడ్తలు ఆనందాన్నిస్తాయి. నాయకులనేవాళ్ళు విమర్శించే వాళ్ళని కూడా పెట్టుకోవాలి. తమ తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళని పెట్టుకోవాలి. ఆ విషయంలో జగన్ తప్పు చేశాడు. ఇప్పుడు జగన్ 2.0, 2.0 అంటారు. 2.0 వెర్షన్ వచ్చాడని చెప్పుకుంటున్నారు గానీ, ఇప్పుడు కూడా సేమ్ వ్యవస్థే ఉంది.
మళ్ళీ ఆ సజ్జల బ్యాచే ఉన్నారు. ఆ పాత కోటరీని అట్లాగే ఉంది. ఎవరిని మార్చట్లేదు అన్న విమర్శలు జగన్ అభిమానుల నుంచే వస్తున్నాయి. దాన్ని విజయసాయిరెడ్డి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఎక్కడా జగన్ మీద అతను నెగెటివ్‌గా మాట్లాడలేదు. జగన్‌ని ప్రేమిస్తూనే జగన్ లోపాల్ని ఆయన చెప్పాడు. ఇప్పటికైనా జగన్ ఈయన మాటల్ని సీరియస్‌గా తీసుకోవాలి. తన లోపాలేంటి? తన కోటరీ ఏంటి? దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? ప్రజలకి ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వానికి, కార్యకర్తలకు దగ్గరగా